హాయ్ హలో ఫ్రెండ్స్, ఇదైతే మనం జీర్ చెట్టు అనమాట. ఆవులు చాలా కన్నది నరుకుతున్నాం. చూసారు ఫ్రెండ్స్, పొలం సైడ్ పడిపోకూడదని పైన సైడ్ పడాలనేసి అయితే అవతల ఒక తాడు ఇతలు కట్టేసి లాగుతున్నాం అనమాట. కిందనైతే మా బాబాయ్ అయితే నరుకుతున్నారు చెట్టు. ఇదనమాట జీర్ చెట్టును అయితే మేము కళ్ళ అయిపోయాక ఆవులు సాలకనమాట కింద చెక్కలుగా పేర్చి ఆవులు పడుకునే దానికి అయితే ఉపయోగిస్తాం అనమాట. జీర్ చెట్టు అయితే చూసారు ఫ్రెండ్స్, లాగుతున్నాం అనమాట. పైన పడాలి, కింద పడిపోతే ఇబ్బంది కదా అనేసి. చూసారు ఫ్రెండ్స్, మా సైడ్ పడింది, కిందనైతే నరకలేరు మా బాబు అయితే. నరికేస్తాం చెట్టు అయితే. చూసారు ఫ్రెండ్స్, జీ చెట్టు అయితే ఈ విధంగా నరికేమనమాట. ఇవైతే మనం ఆవుల సాలకు వేయాలనేసి నరికించాలన్నమాట మా పెద్దనాన్న మా బాబాయ్ వాళ్ళనైతే. చూసారు ఫ్రెండ్స్, మా సైడ్నే పడింది చెట్టు అయితే, జీర్ చెట్టు అయితే. చాలా ఎక్స్పెక్ట్ చేశారు కింద పడిపోద్ది అనేసి, కానీ కింద అయితే పడలేదు. పొలాలు పడిపోతే ఇబ్బంది పడిపోతా ఉన్నాం. మొత్తానికి అయితే పైన లాగేసుకోగలను చెట్టుని అయితే. చూసారు, జీడి కళ్ళు ఉంది నరికిన వాళ్ళకైతే. వాళ్ళకైతే ఫుల్ పార్టీ ఉండదు ఫ్రెండ్స్. వాళ్ళకైతే ఇప్పుడు మన వాళ్ళకి జీడి చెట్టు నరికిన వాళ్ళకి సిద్ధలాడడానికి కానీ అన్నికి కేనకాలు పట్టుకొచ్చాం. మా మాయగారు గొడ్లు అయితే తీడుతున్నారు ప్రజెంట్ అయితే. సెట్ అయితే అలా ఒక 1 year దాకా మా పెదనాన్న అయితే ఈ సెట్ కోసారు. అప్పుడు ఈ సెట్ అయితే మనం మరి ఆవుల సాలకి నువ్వు పైకి ఇస్తాం మనం. సార్ చూసారు ఫ్రెండ్స్, తాళ్ళు అయితే సెట్ కట్టిని మొత్తం ఇప్పించుకున్నాం. పొడవ తాళ్ళు అనమాట, రెండు సెట్లు. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు డబ్బాలకి అయినా కళ్ళు అయితే మరి వాళ్ళకి స్టప్ అన్నది ఏర్పాటు చేసుకొని ఇప్పుడైతే డోకుతోని ఇదిగో మా గిరిజనాలు అయితే ట్రైబల్ కల్చర్లోనైతే ఈ విధంగా చాలా ఏ పని చేసినా హ్యాపీగా ఎంజాయ్తోని అనమాట. చాలా ఎంజాయ్గా చేస్తానమాట. మనకు పెదనాన్న అయితే మా వాళ్ళిద్దరు బాబాయ్ అని పెదనాన్న అదనమాట. చెట్టు పడిపోయింది అనుకోండి, కోట పడిపోయింది. అది అదృష్టం బాగుండి కళ్ళు కేనగా అయితే చెట్టు పడలేదు. అక్కడే చెట్టు దగ్గరలోనే కేన్ అయితే వదిలేసిండారు, సైడ్న పడింది. చాలా హ్యాపీగా ఎంజాయ్తో తాగుతున్నారు మన వాళ్ళైతే. ఇదే ఫ్రెండ్స్, ఆ జీర చెట్లు అయితే సిద్ధింది అయితే వీడ తీయలేకపోయాను. ఇది పాత చెక్కలు అయితే ఇవి ముక్కిపోయినవి, అవి తీసేసి ఇప్పుడు కొత్తవి అనమాట. ఇవి చూసారు, ఇవన్నీ పాతది అనమాట, పాడైపోయింది. ఇవి అయితే ముక్కిపోయింది. ఇవి కొత్తవి ఉంటాయి, ఇవి కొత్తవి. అవి అప్పుడు మరి 5వ నెలలో సిద్ధింది, ఇప్పుడు వేస్తాను. చూసారు కదా, పాతది తీసి ఇదిగో మంచి ఉన్నది వదిలేము, బాగాలేని అయితే తీసాను. ఈ విధంగా అనమాట ఆవుల సాలకైతే ఇలా పెరుచుకోవడం అనమాట. కిందన చాలా యూజ్ చేస్తానంట జీడి చెట్టు చెక్కలు అయితే. చాలా కష్టంగా ఉంటుంది సిద్ధడానికి అయితే, చాలా టైం కూడా పడుతుంది అనమాట. చూసాక ఫ్రెండ్స్, ఈ మొత్తం అయితే సైడ్ ఉన్న కర్ర తీసాము. ఈ విధంగా నీట్గా పెరుచుకోవాలన్నమాట. అవతల పక్కన అయితే తల్లి ఆవులను ఉండడం పెట్టి స్పీడ్గా వాటర్ పట్టేసి మరి మురిగిపోయింది చెక్కలు అయితే. అవి అయితే చూసారు కదా అట్లా మురిగిపోయిందో. ఆవులైతే బయట కట్టేసాను, చూసారు కదా. ఇప్పుడు ఈ కొత్తది వేయాలన్నమాట. ఆవులను బయట కట్టేసాను, ఈ కొత్త చెక్కలు వేయాలనేసి. ఓకే ఫ్రెండ్స్, ఇదో కొత్తది అయితే లోపల జరుపుతున్నాం. పాత తీసాము, కొత్తది వేస్తున్నాం ప్రజెంట్ అయితే. ఇదనమాట, పాత తీసాను, కొత్తది అయితే సర్దుతున్నాం. ఆవులు పడుకోవడానికి సేఫ్టీగా ఉంటుంది. మురిగిపోయింది పాతది అయితే, ఎందుకంటే అక్కడే టాయిలెట్ చేస్తే అక్కడ పాస్ చేస్తాయి కాబట్టి పేడ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని పెట్టి చెక్కలు అయితే పాడైపోద్ది. ఈ విధంగా మురిగిపోద్ది అనమాట. మురిగిపోవడంతో దాన్ని పెట్టి అందుకే కొత్తది అయితే చేస్తున్నాం. చాలా కష్టపడాలి. ఒక చెక్క ఎత్తుకురావడానికి కూడా చాలా బరువు ఉంటుంది అనమాట. ఇతనైతే మా బావ అనమాట, సాయం చేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాగున్నాయో. కొన్ని అయితే మురిగిపోయింది, అలా కొత్త కొన్ని చేస్తున్నాం. పాడైపోయింది తీసామన్నా. ఈ విధంగా అనమాట మాకైతే ఏ పని అనేది ఇలా చేసుకుంటారు అనమాట. ఆవులు బయట కట్టేస్తాం. ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆవుల సాల కంప్లీట్ చేస్తాను. మేకల సాల ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. మేకలకైతే సాల అది కూడా రిపేర్ చేయాలనేసి మేకలు అయితే బండ్లు పెట్టేదారు
మేకలు అయితే నింపేస్తాను, బండ్లు అయితే బయట పెట్టేసాను, మేకలు అయితే లోపల వేసాను. ఒక్కొక్క మేక పట్టుకొచ్చి ఇక్కడైతే సర్దేశాను. ఇదిగో మేకలు అయితే బండ్లు పెట్టేదారే పెట్టేసాను. మేకలని అయితే మేకల సాయాన్ని కూడా రిపేర్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే మేకలను లోపల వేసాను, బండ్లు అయితే చూసారు బయట పెట్టేసాను. మేకల సాయాలు అయితే చూపిస్తాను చూడండి. చూసారు ఆ మేకలు ఎక్కడ ఉన్నాయి, కంచె వేసినట్టు డిఫరెంట్గా ఇక్కడ వేసేట డబ్బా అనుకోండి. ఇదిగో మేకల చేతి ఇదిగో పడిపోయింది. సైడ్ అయితే ఆల్రెడీ పాతీస్తున్నాం కాబట్టి పెంకు తీసి కిందంతా ముక్కిపోయింది. అది కూడా ఆ చెక్కలు అయితే మేకల సాయలకి వేయాలన్నమాట. అది ఉద్దేశించి మేకల సాయలు అయితే తీస్తాను. మేకలందుకు బయట కట్టేసాను బండ్ల దగ్గర. చూసారు కదా ఎట్లా పాడైపోయింది. చూసారు కదా కింద మేక పిల్లలు కూడా పడిపోవడం జరుగుతుండింది. ఆల్రెడీ ముక్కిపోయి కొన్ని చాలా అయితే పాడైపోయింది. అవన్నీ చూసారు చిన్న చిన్న బాగా అది జీర్ చెక్కలన్నమాట. ఇక్కడ యూజ్ చేస్తున్నాం. పెంకు కూడా తీసి పెంకు కూడా నీట్గా వేయాలి. పెంకు అని నిప్పేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా అనమాట. కొత్తగా సాలు అయితే వేద్దాం. మేకల సాలు కూడా పాడైపోయింది కదా అనేసి ఆవుల సాలు కంప్లీట్ చేసుకొని అయితే ఇదైతే ఇప్పుడు ఇది చేసుకుంటాం. మాకైతే ఇలా అనమాట. మేకల సాలను ఆవు సాలైనా సరే ఇలా అన్నీ 2 ఇయర్స్ ఒకసారి 3 ఇయర్స్ ఒకసారి ఏమన్నా లేకుంటే సాల అయినట్టు కంప్లీట్ ఏమన్నా సాలకి కర్రలు కానీ పాడైపోయినప్పుడు రిపేర్ ఏ విధంగా చేసుకోవాలన్నమాట. మళ్ళీ కొత్తగా కర్రలు నరుకొచ్చుకొచ్చి మళ్ళీ కొత్తగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా మళ్ళీ స్టార్ట్ చేయాలి. పెంక అయితే తీయడానికి టైం పడుద్ది. కింద అన్నయ్య అయితే రాయలు తీస్తున్నాడు చెక్కలు ఇవన్నీ. ఆల్రెడీ అయితే కింద కర్రలు వేసాము చెక్కలు తీసి. ఇప్పుడైతే సైడ్ పైన పక్క అయితే వన్ సైడ్ లాగా సైడ్ అయితే అడ్డెట్టేసి మేకలు అయితే కొడుతున్నాను. కిందనైతే ఇప్పుడు చెక్కలు పార్చాలన్నమాట. అందుబట్టి చెక్కలు అయితే లోపల అన్నీ సరదేశాము. పెంకు మొత్తం పైన కూడా లెవెల్ చేసుకోవాలి. లైట్ లెవెల్ చేశాను. టైం చాలదు కదా అనేసి మళ్ళీ ఇంక రేపటికి అన్ని కంప్లీట్ చేద్దాం కదా అనేసి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఏమనిపిస్తే కామెంట్ పెడతారనుకుంటున్నాను.